హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి అర్థాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది తెలంగాణ ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అంటే ఈ పుస్తకాల పైన అట్టలున్న పైన పేర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 1 to 5th ఏమంటామంటే 1 to 5th క్లాస్ని జాబిల్ అనే పేరుతో పిలుస్తాం. ఏమంటాం? జాబిల్ అనే పేరుతో పిలుస్తాం. అదేవిధంగా 1 to 5th మనం ఏమని పిలుస్తాం అంటే జాబిలి అనే పేరుతో పిలుస్తాం. 1 to 5th అయితేనేమో జాబిలి అనే పేరుతో పిలుస్తాం. 6th, 7th, 8th క్లాస్ అయితే నవ వసంతం పిలుస్తాం. నవ వసంతం అనే పేరుతో పిలుస్తాం. తర్వాత 9th, 10th అయితే 9th, 10th క్లాస్ అవుతే 10th క్లాస్ అయితే సింగిడి అనే పేరుతో పిలుస్తాం. సింగిడి. గుర్తుపెట్టుకోండి, అట్టపైన పేర్లు కూడా అడగ అవకాశం ఉంది కాబట్టి 1 to 5th అయితే జాబిలి అంటాం. 6th, 7th అయితే నవ వసంతం అంటాం. 9th, 10th అయితే సింగిడి అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఇది మనకు పుస్తకాల యొక్క పేర్లు అనమాట. తెలంగాణ ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాల పేర్లు 1 to 5th జాబిలి, 6th, 7th, 8th నవ వసంతం, 9th, 10th సింగిడి అనమాట. అయితే ఇక్కడ మనకు టెట్లో అర్థాలు అయితే టెట్లో మనకు అర్థాల్లో 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రీవియస్ క్లాస్లో 1 to 5th అర్థాలు 2 to 5th అర్థాలు డిస్కస్ చేసాం. ఇప్పుడు వచ్చేసి 6th, 7th అర్థాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అంగ్రే అంటే ఏంటంటే అంగ్రే అంటే ఏంటంటే కాలు. గుర్తుపెట్టుకోండి, అంగ్రే అంటే కాలు. అంగ్రే అంటే కాలు. అంగ్రే అంటే కాలు. అంజనం అంటే కాటుక లేదా ఇది గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్. అంజనం అంటే అంగ్రే అంటే కాలు. కాటుక అంటే అంజనం అంటే కాటుక ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్య. అంజనం అంటే కాటుక అనొచ్చు, లేకపోతే ఎక్కడో ఉన్న వస్తువును కండ్ల ముందు చూపే విద్యను మనం అంజనం అంటాం. అంతులేనంటే లెక్కలేని చివరలేని. అజ్ఞాతవాసం అంటే ఇతరులు గుర్తుపట్టకుండా బతకడం. అడులుకొని అంటే ఏడ్చు. అనగా అంటే పాపము లేనివాడా. అన్నజుడు అన్న తమ్ముడే, అవరజుడు అన్న కూడా తమ్ముడే. గుర్తుపెట్టుకోండి, అన్నజుడు అన్న తమ్ముడే, అవరజుడు అన్న కూడా తమ్ముడే. అనుజుడు అన్న తమ్ముడే, అవరజుడు అన్న కూడా తమ్ముడే. చూడండి, అపారమైన అంటే చాలా ఎక్కువైన అంతులేని అర్థం. అపారమైన అంటే చాలా ఎక్కువైన అంతులేని అర్థం. అభినందన అంటే మెచ్చుకోలు, ప్రోత్సాహం. అభిరతి అంటే ఆపేక్ష, కోరిక. గుర్తుపెట్టుకోండి, అభిరతి అంటే ఆపేక్ష, కోరిక. అమరు అంటే ఒప్పు. అమరులు అంటే మరణం లేనివారు, దేవతలు అని అర్థం. మరణం లేనివారు దేవతలు. అలయించు అంటే బాధపెట్టు, కష్టపెట్టు. అలుసు అంటే తక్కువ, చిన్నచూపు. ఇంతకుముందు డిస్కస్ చేస్తాం మనం. అవరజుడు అంటే తమ్ముడు అని అర్థం. అవరజుడు అంటే ఏంటంటే తమ్ముడు. అవరజుడు అంటే తమ్ముడు. అవశేషం అంటే మిగులు. అవిశ్రాంతం అంటే విశ్రాంతి లేని. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏదంటే అంగ్రే అనేది ఇంపార్టెంట్. అంగ్రే అంటే కాలు. తర్వాత అన్నజుడు అన్న తమ్ముడే, అవరజుడు అన్న తమ్ముడే. అన్నజుడు, అవరజుడు. అభిరతి అంటే ఆపేక్ష, కోరిక. అమరులు అంటే ఎవరంటే మరణం లేని వాళ్ళు, దేవతలని అర్థం. అలయించు అంటే బాధపెట్టు, కష్టపెట్టు. అలుసు అంటే తక్కువ, చిన్నచూపు.
నెక్స్ట్ ఆనవాళ్ళు అంటే గుర్తులు. ఆనవాళ్ళు గుర్తులు. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఎన్ని మైళ్ళు? 8 మైల్స్. 8 మైళ్ళ దూరం ఆమడ అంటే. మరి జాము అంటే? జాము అంటే ప్రతి 3 గంటల సమయం. ప్రతి 3 గంటల సమయాన్ని మనం జాము అంటాం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. ఆరగించుకుంటూ తిను. ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోగలిగిన వారు. ఇడక అంటే ఇవ్వకుండా. ఇడక అంటేదంటే ఇవ్వకుండా. నెక్స్ట్ ఉచ్చు అంటే వల. ఉదది అంటే సముద్రం. మనకి ఇంతకుముందు టెట్ బిట్ అనమాట ఇది. ఉదది అంటే సముద్రం. ఉదది అంటే సముద్రం. ఇంతకుముందు టెట్ బిట్ అనమాట ఇది. ఉదది అంటే సముద్రం. ఉబ్బు అంటే పొంగిపోవు. ఉరుశక్తి అంటే గొప్ప శక్తి. ఏకాఏకిన అంటే అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. ఎగడక అంటే పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగడక అంటే పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగడక అంటే పొంగిపోకుండా, గర్వపడకుండా. ఎగుమతి అంటే చేరవేయడం. ఎడద అంటే ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎడద అంటే హృదయం, ఎద. ఎడద అంటే హృదయం, ఎద. ఎత్తుగడ. ఎత్తుగడ అంటే ఉపాయం, ప్రయత్నం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎత్తుగడ అంటే ఉపాయము లేదా ప్రయత్నం. నెక్స్ట్ ఏలమి అంటే సంతోషం. ఏలమి అంటే సంతోషం. ఏండ్లు అంటే సంవత్సరాలు. ఏరు అంటే పెద్దవాగు, నది లాంటిది. ఉప్పు అంటే ప్రకాశించు వెలుగు. ఉప్పు అంటే ప్రకాశించు వెలుగు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు ఉచ్చు అంటే వల. ఉదది అంటే సముద్రం, ఇంపార్టెంటే. దాని తర్వాత ఏకాఏకిన అంటే అకస్మాత్తుగా, తొందరగా, వెంటనే. ఎగడక అంటే పొంగిపోకుండా, గర్వపడకుండా అని అర్థం. ఎడద అంటే హృదయం, ఎద. ఎత్తుగడ అంటే ఉపాయం, ప్రయత్నం. ఏరు అంటే పెద్దబాగు. ఉప్పు అంటే ప్రకాశించు. ఉప్పు అంటే ప్రకాశించు వెలుగు. ఉప్పు అంటే ప్రకాశించు వెలుగు. కంచె రక్షణగా ఏర్పరిచిన కంప. కంచె అంటే రక్షణగా ఏర్పరిచిన కంప. కథనం అంటే యుద్ధం. కథనం అంటే యుద్ధము. కందుకం అంటే బంతి. కందుకం అంటే బంతి. కందుకం అంటే బంతి. కబ్జా దురాక్రమ, తనది కాని వాటిని ఆక్రమించడం. తనది కాని వాటిని ఆక్రమించడం. కయ్యం అంటే కొట్లాట, గొడవ. కయ్యం అంటే కొట్లాట, గొడవ. కర్కోటకుడు అంటే కఠినమైన వాడు. కర్కోటకుడు అని పేరు గల సర్పం. చూడండి, ఇక్కడ మన కందుకం అంటే బంతి. ఇది గుర్తుపెట్టుకోండి. కందుకం అన్న బంతే. చెండు అన్న కూడా బంతే. చెండు అన్న కూడా బంతే. కందుకం అన్న కూడా బంతే. కందుకం అంటే బంతి. ఇక్కడ ఉప్పు అంటే ఏంది? ఉప్పు అంటే ప్రకాశించు వెలుగు. ఓరిమి అంటే ఓపిక. కంచె అంటే రక్షణగా ఏర్పరిచిన కంప. కథనం అంటే యుద్ధం. కందుకం ఇంపార్టెంట్. కందుకం అంటే బంతి. కబ్జా అంటే దురాక్రమణ, తనది కాని వాటిని ఆక్రమించడం. కయ్యం అంటే కొట్లాట, గొడవ. కర్కోటకుడు అంటే కఠినమైన పేరు గల సర్పం లేదా కఠినమైన వాడు అర్థం. నెక్స్ట్ కర్మలు అంటే పనులు. కర్మలు అంటే పనులు. కలిత అంటే పొందబడిన. కళ్ళము అంటే ధాన్యము కుప్పలను కొట్టే చోటు. మనం కళ్ళం అంటాం. కలుగు అంటే రంధ్రము. కలుగు అంటే రంధ్రం. తర్వాత కవచం అంటే రక్షణ కొరకు ఒంటిపై ధరించినది. ఒంటిపై ధరించిన దాన్ని మనం ఏమంటామంటే కవచం అంటాం. కార్యం అంటే పని. అంటే పని. కాలుష్యం అంటే మలినం. కీర్తి అంటే గొప్పతనం, యశస్సు, పేరు. కీర్తి అంటే గొప్పతనం, యశస్సు, పేరు. కీర్తి అంటే గొప్పతనం, యశస్సు, పేరు. ఇది చూసుకోండి ఒకసారి.
కొంచెం అంటే 4 మానికల కొనమానం. 4 మానికల కొనమానాన్ని మనం కొంచెం అంటాం. మానికకు 4 సుళ్ళంట. అంటే కొంచెం అంటే 4 మానికలు. 4 మానికలతో సమానం. అయితే మానికకు ఎన్ని సుళ్ళంట? మానికకు 4 సుళ్ళలు. మానికకు ఎన్ని సుళ్ళలు అంటే 4 సుళ్ళలు. మానికకు ఎన్ని సుళ్ళలు? 4 సుళ్ళలు. అంటే దాదాపుగా 7.5 కిలోలు. కొంచెం అంటే 7.5 కేజీస్ అనమాట. కొంచెం అంటే 7.5 కేజీస్. నెక్స్ట్ కృషికుడు అంటే రైతు. కృషికుడు అంటే ఎవరంటే కృషికుడు అంటే రైతు. కొప్పెర అంటే తలపై నుండి కప్పుకునే గొంగడి. తలపైన కప్పుకునే గొంగడి. తర్వాత నీళ్ళను కాగపెట్టడానికి వాడే పాత్ర. నీళ్ళను కాగబెట్టడానికి వాడే పాత్రని కూడా మనం కొప్పెర అంటాం. లేదా తలపై నుండి కప్పుకునే గొంగడి. కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానం. కొలువు అంటే ఉద్యోగం, ఆస్థానం. కోనేరు అంటే చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశం. కోనేరు అంటే చుట్టూ మెట్లు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశాన్ని పుష్కరిణి అంటాం. చుట్టూ మెలికలు కలిగిన నలుచదరపు నీటి ప్రదేశాన్ని పుష్కరిణి అంటాం. కొలువు అంటే ఆస్థానం, ఉద్యోగం. నెక్స్ట్ ఖడ్గము అంటే ఏంటంటే ఖడ్గం అంటే కత్తి. ఖడ్గం అంటే కత్తి. తర్వాత ఖేదం అంటే దుఃఖం, ఏడుపు, బాధ. ఖేదం అంటే దుఃఖం, ఏడుపు. గడియ అంటే 24 నిమిషాల కాలం. గడియ అంటే 24 నిమిషాల కాలం. జామ్ అంటే ప్రతి 3 గంటల. అంటే గడియ అంటే ఎన్ని నిమిషాలు? 24 గంటలు కాదు, 24 నిమిషాలు. 24 మినిట్స్ మనం ఏమంటాం అంటే గడియ అంటాం. 24 మినిట్స్ మనం గడియ అంటాం. గాసం అంటే ఆహారము, గడ్డి. గాసం అంటే ఆహారము, గడ్డి. గీరలు అంటే గీతలు. గొబ్బున అంటే శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గొబ్బున అంటే శీఘ్రంగా, వెంటనే, హఠాత్తుగా. గోపురం అంటే దేవాలయపు వాకిలి ద్వారం. దేవాలయపు వాకిలి ద్వారాన్ని మనం గోపురం అంటాం. జ్ఞానం అంటే జ్ఞానం, బుద్ధి. జ్ఞానం అంటే జ్ఞానము, బుద్ధి. నెక్స్ట్ చందనం అంటే గంధము. చందనం అంటే గంధము. చందనం అంటే చందనం అంటే గంధం. చంద్రహాసం అంటే కత్తి. ఖడ్గం అన్న కూడా కత్తే. అంటే చంద్రహాసం అంటే ఒక ప్రత్యేకమైన ఖడ్గం అన్నమాట, కత్తి. ఛత్రపతి అంటే రాజలాంఛనంగా గొడుగును ధరించిన వాడు, అంటే రారాజు. చిత్తం అంటే మనసు. చిల్లు అంటే రంధ్రం. చూడుకులు అంటే చూపులు. చిత్తం అంటే మనసు. జమాబందీ అంటే భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలని మనం జమాబందీ అంటాం. భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలని మనం జమాబందీ అంటాం. జరూర్ అంటే తప్పకుండా. జల్దీ అంటే వెంటనే, తొందరగా. జవాను అంటే బంటు సైనికుడు. జిద్దు అంటే మొండి వైఖరి. జీవజాలం అంటే ప్రాణుల సమూహం. జర్ర అంటే కొంచెం, కొద్దిగా. ఇక్కడ జరూర్ అంటే తప్పకుండా. జవాను అంటే బంటు సైనికుడు. జమాబందీ అంటే భూమి శిస్తుకు సంబంధించిన లెక్కల వివరాలు. జమాబందీ. చూడుకులు అంటే చూపులు. చిల్లు అంటే రంధ్రం. ఇక్కడ గుర్తుపెట్టుకుని చంద్రహాసం అంటే కత్తి. ఛత్రపతి అంటే రాజలాంఛనంగా గొడుగును ధరించిన వాడు, రారాజు. నెక్స్ట్ తడయక అంటే ఆలస్యం చేయక. తడయక అంటే ఆలస్యం చేయక. తనార్చు అంటే ప్రకాశించు. తప్తం అంటే కాలిన. ఇది గుర్తుపెట్టుకోండి. తప్తం అంటే కాలిన. తరి అంటే సమయం. ఇది కూడా ఇంపార్టెంట్. తరి అంటే సమయం. తలగొట్టి అంటే తలనరికి. తాకీదు అంటే ఆజ్ఞాపత్రం. ఆజ్ఞాపత్రాన్ని మనం తాకీదు అంటాం. తాటి జిగ్గ అంటే తాటిమట్ట. తాపడం అంటే అతికించడం. అతికించడం. తూనికరాళ్ళు అంటే కొలతరాళ్ళు. కొలతరాళ్ళని తూనికరాళ్ళు అంటాం. తృణము అంటే గడ్డి. గడ్డిని మనం తృణము అంటాం.
తృణము అంటే గడ్డి. తెరంగులు అంటే విధాలు. తెరంగులు అంటే విధాలు. తేట తెల్లం అంటే మిక్కిలి స్పష్టం. తేట తెల్లం అంటే మిక్కిలి స్పష్టం. త్రిరేఖలు అంటే 3 గీతలు. త్రిరేఖలు అంటే 3 గీతలు. తేట తెల్లం అంటే మిక్కిలి స్పష్టం. తృణము అంటే గడ్డి. తృణం అంటే గడ్డి. తూనికరాలు అంటే కొలతరాళ్ళు. తప్తం అంటే కాలిన. తరి అంటే సమయం. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందంటే తృణము అంటే ఏంటంటే గడ్డి. తర్వాత తాకీదు అంటే ఆజ్ఞాపత్రం. తప్తము అంటే కాలిన. తనర్చు అంటే ప్రకాశించు. తనర్చు అంటే ప్రకాశించు. తడయక అంటే ఆలస్యం చేయక. తడగొట్టి అంటే తల నరికి. తాపడము అంటే అతికించడము. తేటతెల్లం అంటే మీకు స్పష్టం. తెరంగులు అంటే విధాలు. నెక్స్ట్ దాపనం అంటే దాచడం. దాపనం అంటే దాచడం. దాపనం అంటే దాచడం. దుర్గం అంటే వెళ్ళి రానటువంటి. దుర్గం అంటే ఏంటంటే వెళ్ళి రానటువంటి. దుర్భేద్యం అంటే పగులగొట్ట లేనట్టి. దొడ్డి అంటే పశువుల కొట్టం. దొడ్డి అంటే ఏంటంటే పశువుల కొట్టని మనం దొడ్డి అంటాం. దొడ్డి అంటే పశువుల కొట్టని దొడ్డి అంటాం. దాపనం అంటే దాచడం. దాని తర్వాత ధర అంటే వెల మూల్యం. ధర అంటే వెల మూల్యం. ఇది ఇంపార్టెంట్. మనకు ధర ఇంకో ధర కూడా ఉంటుంది. ధర అంటే భూమి ధరని కూడా వస్తుంది. ధర అంటే ఏమొస్తుంది? భూమి ధరని కూడా వస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ధర అంటే వెల మూల్యం చెప్పొచ్చు, లేదా ధర అంటే భూమి ధరని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ధార అంటే పైనుండి కింది వరుసలో పడే నీరు. ధార అంటే పైనుండి కింది వరుసలో పడే నీరు. నెక్స్ట్ నారి అంటే స్త్రీ. నారి అంటే స్త్రీ. నిరంకుశం అంటే అడ్డు లేనటువంటిది. నిర్మలం అంటే మురికి లేనిది స్వచ్ఛమైనది. మురికి లేనిది స్వచ్ఛమైనది. నిర్మూలించ అంటే రూపుమాపు. నుడుగులు అంటే మాటలు. నుడుగులు అంటే మాటలు. ఊసులు అన్న కూడా మాటలే. ఊసులు అన్న మాటలే. నుడుగులు అన్న కూడా మాటలే. నెక్స్ట్ నెమికించుట. నెమికించుట అంటే వెతికించుట. నెమికించుట అంటే వెతికించుట. నెరియలు అంటే నీల పగుళ్ళు. నైపుణ్యం నేర్పరితనం. నైపుణ్యం అంటే నేర్పరితనం. నళినీదనం అంటే తామరాకు. నళినీదళం అంటే తామరాకు. దీంట్లో పత్త అంటే చిరునామా. పయ్యేర్ అంటే గాలి. ఇంపార్టెంట్ ఇది. పయ్యేర్ అంటే గాలి. పరముడు అంటే ఉన్నతుడు గొప్పవాడు. పరముడు అంటే ఉన్నతుడు గొప్పవాడు. పాదయుగళం అంటే 2 పాదాలు. 2 పాదాలు మనం పాదయుగళం అంటాం. పారితోషికం అంటే బహుమానం. పారితోషికం అంటే బహుమానం. నెక్స్ట్ వచ్చేసి పాలికాపు అంటే పంట కాపరి. పుడమి అంటే నేల. పాలికాపు అంటే పంట కాపరి. పుడమి అంటే నేల. పుడిసెడు అంటే సగానికి మడిచిన అరిచేయి అంత. అంటే చీర అంటాం. సగానికి మడిచిన అరచేయి అంత. సగానికి మడిచిన అరచేయి అంత. పురోగతి అంటే అభివృద్ధి. పులకరింత అంటే గగురుపాటు. పొడగాంచ అంటే రూపుమాపి. పొడగాంచ అంటే రూపుమాపి.
పొల్లు పోకుండా అంటే ఏది వదలకుండా. ప్రగతి అంటే అభివృద్ధి. ప్రతిధ్వని అంటే మారుమూత. ప్రలోభం అంటే దురాశ, ఎక్కువగా ఆశ పెట్టడం. ప్రస్తుతి అంటే ఎక్కువగా పోరాటం. ప్రాచీనం అంటే పూర్వం, వెనుకటి. ప్రాచీనం అంటే పూర్వము, వెనుకటి. చూడండి, ప్రగతి అంటే అభివృద్ధి, ప్రతిధ్వని అంటే మారుమూత, ప్రలోభం అంటే దురాశ. గుర్తుపెట్టుకోండి, ప్రలోభం అంటే దురాశ, ఎక్కువగా ఆశ పెట్టడం. ప్రస్తుతి అంటే ఎక్కువగా పొగడటం. ప్రాచీనం అంటే పూర్వం, వెనుకటి. ప్రాలుమాల అంటే ఇది ఇంపార్టెంట్, మనకు ప్రీవియస్ స్టేట్మెంట్ ఏమది. ప్రాలుమాలి అంటే సోమరితనం. సోమరితనం ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రాలుమాలి అంటే సోమరితనం. ప్రతిపాదిక అంటే మూలం, ఆధారం. బలీయులు అంటే బలం కలవారు, వీరులు. బావుట అంటే జెండా, ఇది కూడా ఇంపార్టెంట్. బావుట అంటే జెండా. బిస్తరపువ్వు అంటే ఆశ్చర్యపువ్వు, బీరిపువ్వు. నెక్స్ట్ వచ్చేసి బిత్తరపువ్వు అంటే ఆశ్చర్యపువ్వు, బీరిపువ్వు. భూసతి అంటే భూమి అనే స్త్రీ. మజ అంటే సంతోషం, సంబురం. మడుగు అంటే నీటికుంట. మనిషి అంటే బుద్ధిమంతుడు. మలుపుట అంటే మళ్లించుట. మార్గదర్శకుడు అంటే దారిని చూపించేవాడు. మాధవుడు అంటే విష్ణువు. గుర్తుపెట్టుకోండి, విష్ణు అంటే ఎవరు అంటే లక్ష్మీపతి అన్న విష్ణువే. లక్ష్మీపతి అయినవాడు మాధవుడు అన్న విష్ణువే. లక్ష్మీపతి అన్న విష్ణువే, మాధవుడు అన్న కూడా విష్ణువే. దాని తర్వాత వాసుదేవుడు అన్న కృష్ణుడే, వాసుదేవుడు. దాని తర్వాత నందకుమారుడు అన్న కూడా కృష్ణుడే. అంటే వాసుదేవుడు, నందకుమారుడు అంటే కృష్ణుడు, లక్ష్మీపతి, మాధవుడు అంటే విష్ణువు. దాని తర్వాత మారుమను అంటే ఇంకో పెండ్లి. మను అంటే పెండ్లి. మారుమను అంటే ఇంకో పెళ్లి. మాన్య అంటే గొప్పదైన. మిన్ను అంటే ఆకాశం. మున్నూరు అంటే 300. మదము అంటే సంతోషం. మదము కాదు, ముదము అంటే సంతోషం. మూక అంటే సమూహం, గుంపు. మ్యూజియం అంటే వస్తు ప్రదర్శనశాల. మ్యూజియం అంటాం. మృత్పిండము అంటే మట్టి ముద్ద. ముదము అంటే సంతోషం, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మదం కాదు, ముదము అంటే సంతోషం, ఇంపార్టెంట్. మిన్ను అంటే ఆకాశం. మనీషి అంటే బుద్ధిమంతుడు. మనిషి కాదు, మనీషి అంటే బుద్ధిమంతుడు. మడుగు అంటే నీటికుంట. మజ అంటే సంతోషం, సంబరం. మృత్పిండము అంటే మట్టి ముద్ద. మ్యూజియం అంటే వస్తు ప్రదర్శనశాల. మూక అంటే సమూహము, గుంపు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మూక అంటే సమూహము, గుంపు. మృత్యు అంటే మరణం, చావు. మేను అంటే శరీరం, ఒళ్ళు. ముదము అన్న సంతోషమే, మోదము కూడా సంతోషం. ఇక్కడ చూడండి, సంతోషం వచ్చింది మనకి. ఇంతకుముందు ఏమన్నారు ఇక్కడ? ముదము అంటే సంతోషమే. ఇక్కడ మోదము అన్న కూడా సంతోషమే. చూడండి, మోదము అన్న కూడా సంతోషమే. మొగులు అంటే ఏంటంటే మేఘము, మబ్బు. మబ్బు. యువియసుడు అన్న తమ్ముడే. అవరజుడు అన్న తమ్ముడే. అవరజుడు అన్న తమ్ముడే.
అనుజుడు అన్న కూడా తమ్ముడే. అవరజుడు అనుజుడు. యువియసుడు అన్న కూడా తమ్ముడే. చూడండి, ఇంతకుముందు తమ్ముడు ఏం చూసామంటే మనం, తమ్ముడు వచ్చేసి అవరజుడు అన్న తమ్ముడే. దాని తర్వాత అనుజుడు అన్న కూడా తమ్ముడే. ఇంకోటిది యువియసుడు. యువియసుడు అన్న కూడా తమ్ముడే. యువియసుడు అంటే ఎవరంటే తమ్ముడు. యుగ్మము అంటే జంట. యుగ్మం అంటే జంట. రివులు అంటే శత్రువులు. రివులు అంటే ఎవరంటే శత్రువులు. రుధిరం అంటే రక్తము, నెత్తురు. రుధిరం అంటే రక్తము, నెత్తురుని మనం రుధిరం అంటాం. లేమి అంటే దారిద్ర్యం. లేమి అంటే దారిద్ర్యం అన్న ఒకటే. వడ అంటే వేడి. వేసవి కాలపు తీవ్ర తాపాన్ని మనం వడ అంటాం. తినే వడ కాదు, వడ అంటే వేడి అంట. వడగండ్లు అంటే వానరాళ్ళు. వానరాళ్ళని మనం వడగండ్లు అంటాం. వడి అంటే వేగం. వడి అంటే వేగం. వరిపిడి అంటే వరి పొట్టు. వరిపిడి అంటే వరి పొట్టు. వార్ది అంటే సముద్రం. వార్ది అంటే సముద్రం. ఉదది అన్న కూడా సముద్రమే. వార్ది అన్న కూడా సముద్రమే. ఉదది, ఉదది అన్న సముద్రమే. వార్ది అన్న కూడా సముద్రమే. నెక్స్ట్ విదిల్చు అంటే విదిల్చుట లేదా దలపు. విదిల్చు అంటే విదిల్చుట లేదా దలపు. విదిల్చు అంటే విదిల్చుట దలపు, దులుపు అనమాట. విధి అంటే కర్తవ్యం, చేయవలసింది. వనది అంటే సముద్రం. చూడండి, ఉదది అన్న సముద్రమే, ఉదది అన్న సముద్రమే, వనది అన్న సముద్రమే, వారధి అన్న కూడా సముద్రమే. సముద్రానికి పేర్లు చూడండి, ఉదది, వారధి, వనది. ఉదది అన్న సముద్రమే, వారధి అన్న సముద్రమే, తర్వాత వనది అన్న కూడా సముద్రమే. సముద్రం. నెక్స్ట్ వనవాసం, అడవిలో నివాసం ఉండడం. వనవాసం అంటే అడవిలో నివాసం ఉండడం. విప్లవం అంటే మార్పు, తిరుగుబాటు. విప్లవం అంటే మార్పు, తిరుగుబాటు. విభూతి అంటే ఐశ్వర్యము, బూడిద. విభూతి అంటే ఐశ్వర్యం, బూడిద. గుర్తుపెట్టుకోండి. విభూతి అంటే ఐశ్వర్యం అనొచ్చు లేదా బూడిద అనొచ్చు. విరించి అంటే బ్రహ్మ. ఇది కూడా ఇంపార్టెంట్. విరించి అంటే ఎవరంటే బ్రహ్మ. విల్లు అంటే ధనస్సు. వివేకం అంటే తెలివి. విస్మయం అంటే ఆశ్చర్యము. వెతలు అంటే బాధలు, కష్టాలు. వెలవెలబోవు అంటే కళ తప్పడం, తెల్లబోవు. కళ తప్పడం, తెల్లబోవు. వ్యక్తపరచు అంటే వెల్లడిచే అంటే వ్యక్తపరచు, తెలుపు. వ్యక్తపరచు, తెలుపు. వేడుక అంటే సంతోషం. వేడుక అంటే సంతోషం, పండుగ వలె జరుపుకోవడం. పండుగ వలె జరుపుకోవడం. శక్తి అంటే బలం. శక్తి అంటే బలం. శతాబ్దం అంటే 100 సంవత్సరాల కాలం. శతాబ్దం అంటే 100 సంవత్సరాల కాలాన్ని మనం శతాబ్దం అంటాం. శాన అంటే చాలా. శాన అంటే చాలా. శిల అంటే రాయి. శిల అంటే రాయి. శుక్తి అంటే ముత్యపు చిప్ప. శుక్తి అంటే ముత్యపు చిప్ప. శీఘ్రం అంటే వెంటనే. శీఘ్రం అంటే వెంటనే. శుక్తి అంటే గుర్తుపెట్టుకోండి, శుక్తి అంటే ముత్యపు చిప్పని మనం శుక్తి అంటాం. శిల అంటే రాయి. తర్వాత శ్రవణాభిరతి అంటే వినాలని కోరిక. శ్రవణాభిరతి అంటే వినాలనే కోరిక. సవారీ చేయుట అంటే ఎక్కి తిరుగుట, అధికారాన్ని చెలాయించుట. ఎక్కి తిరుగుట లేదా చెలాయించుట. సమూహం అంటే గుంపు. సమూహం అంటే గుంపు. సమూహం అంటే గుంపు. సముజాయించుట అంటే నచ్చజెప్పడం. సముజాయించుట అంటే నచ్చజెప్పడానికి సముజాయించుట అంటారు. సాధు అంటే మంచివాడు. సాధు అంటే మంచివాడు. సాధు అంటే మంచివాడు. సారథి అంటే రథాన్ని నడిపేవాడు. సారథి అంటే రథాన్ని నడిపేవాడు మనం సారథి అంటాం. శుద్ధులు అంటే ముచ్చట్లు, కథలు. శుద్ధులు అంటే ముచ్చట్లు, మన కథలని శుద్ధులు అంటాం.
సుషుప్తి అంటే ఒళ్ళు మరచిన గాఢ నిద్ర. ఒళ్ళు మరచిన గాఢ నిద్రని సుషుప్తి అంటాం. ఒళ్ళు మరచిన గాఢ నిద్రని సుషుప్తి అంటాం. స్ఫూర్తి అంటే ఆదర్శం, ప్రేరణ. స్ఫూర్తి అంటే ఆదర్శము, ప్రేరణ. సేతు అంటే వంతెన. సేతు అంటే వంతెన. స్వేదం అంటే చెమట. స్వేదం అంటే చెమట. ఇక్కడ చూడండి, శుక్తి అంటే ముత్యపు చిప్ప. శక్తి అంటే బలం. తర్వాత సవారిచ అంటే ఎదిరించుట, అధికారాన్ని చెలాయించుట. శుద్ధులు అంటే ముచ్చట్లు, కథలు. సుషుప్తి అంటే మాత్రం ఒళ్ళు మర్చిన గాఢ నిద్ర. స్ఫూర్తి అంటే ఆదర్శము, ప్రేరణ. స్ఫూర్తి అంటే ఆదర్శము, ప్రేరణ. స్ఫూర్తి అంటే ఆదర్శం, ప్రేరణ. సేతు అంటే వంతెన. నెక్స్ట్, స్వేదం అంటే చెమట. సౌధం అంటే భవనం, మేడ. సౌధం అంటే సౌధం అంటే సౌధం అంటే సౌధం అంటే మేడ, భవనం. సౌభ్రాత్రం అంటే సోదర భావం. సంపన్నులు అంటే ధనవంతులు. సంబురం అంటే ఆనందం. హర్షం అంటే సంతోషం. హాలికులు అంటే రైతులు. హుంకరించుట అంటే హుమ్మని ధ్వని చేయుట. హుమ్మని ధ్వని చేయుట.